నమస్కారము. 2025వ సంవత్సరంలో మిథున రాశి వారికి గోచారపరంగా ఎలా ఉండబోతుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి 2025వ సంవత్సరంలో అనేకమైనటువంటి అవకాశాలు వస్తుంటాయి. ఆ అవకాశాలు కొన్ని సవాళ్లతో కూడుకొని ఉండేటటువంటి విధంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రూపాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అనేకమైనటువంటి విజయాలు పొందవచ్చు. వ్యక్తిగతంగా ముందుగా మనం 2025వ సంవత్సరంలో వ్యక్తిగతంగా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ముందుగా మనం తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో మిథున రాశి వాళ్లకు వ్యక్తిగతంగా మానసికమైనటువంటి శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. తద్వారా మంచి విజయాలను సాధించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మీ ఆలోచన శక్తి, తెలివైనటువంటి నైపుణ్యాలు మీ వ్యక్తిగత జీవితాన్ని మరింత ఉత్సాహాన్ని కలగచేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో వేరువేరు రూపాల్లో జరిగినటువంటి కొన్ని రకాల పనులు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తూ ఉంటాయి. అధైర్యపడవసరం లేదు. మీకు సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి వ్యక్తుల ద్వారా కొన్ని రకాల సూచనలు, గైడెన్స్ ఏదైతే ఉంటుందో అది కనుక మీరు తీసుకున్నట్లయితే చాలా విజయవంతమైనటువంటి శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది ఈ 2025వ సంవత్సరంలో వ్యక్తిగతంగా. ఇక కుటుంబ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం కుటుంబ కార్యక్రమాలు, కుటుంబ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీకున్నటువంటి బాధ్యతలు, మీ కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు, సహకారం మీ జీవిత అభివృద్ధికి ఈ సంవత్సరం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు మేలును కలగచేస్తుంది. ఇక దాంపత్య జీవనం. ఈ సంవత్సరం దాంపత్య జీవనంలో మిథున రాశి వాళ్లకు భర్త కావచ్చు, భార్య కావచ్చు, చిన్న తగాదాలు ఎదురైనప్పటికీ కూడా అవి వెంటనే పరిష్కారం అవుతాయి. అలాగే ఒకరి మద్దతు ఇంకొకరు తీసుకుంటూ పరస్పరం అవగాహనను పెంపొందించుకుంటూ దాంపత్య జీవనాన్ని మరింతగా బలపరుచుకోగలుగుతారు. అలాగే వివిధ రూపాల్లో మీ యొక్క మేలు, మీ యొక్క సహకారం మీ భర్తకు కానీ మీ భార్యకు కానీ చక్కగా ఉపయోగపడుతుంది. తదుపరి సంతానం విషయంలో కనుక ఈ సంవత్సరం మనం ఆలోచన చేసినట్లయితే మిథున రాశి వారికి సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో పిల్లల యొక్క చదువు, వారి యొక్క వృత్తిపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని చెందుతూ ఉంటారు. అది చాలా సంతోషాన్ని కలుగచేస్తుంది. మీ యొక్క ప్రోత్సాహము, మీ యొక్క తోడ్పాటు మీ పిల్లలకు చాలా అవసరమవుతుంది. అలాగే కొత్తగా సంతానాన్ని కోరుకునేటటువంటి వాళ్లకు ఈ సంవత్సరం సంతానాలు కలుగుతుంటాయి. శుభవార్తలు కూడా వింటారు. తదుపరి స్త్రీలు. ఈ మిథున రాశికి చెందినటువంటి స్త్రీల యొక్క విషయాలు కనుక మనం గమనించినట్లయితే 2025వ సంవత్సరంలో మిథున రాశికి చెందినటువంటి స్త్రీలందరికీ కూడా ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. మంచి విజయాలు కూడా లభిస్తుంటాయి. మీకున్నటువంటి స్వతంత్రత, మీకున్నటువంటి నైపుణ్యం, తెలివితేటలు మిమ్మల్ని ఈ సంవత్సరం మరింతగా ముందుకు నడిపిస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు కూడా వివిధ రూపాల్లో పెరుగుతూ ఉంటాయి. మీకున్నటువంటి సర్దుబాటు సామర్థ్యం అంతా కూడా చక్కగా మీకు ఉపయోగపడుతుంది. మంచి విజయాలు, మంచి సంతోషాలను పొందుతుంటారు. తదుపరి విద్య. మిథున రాశికి చెందినటువంటి విద్యార్థులు కావచ్చు, ఉన్నతపరమైనటువంటి చదువులు చదివేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఈ సంవత్సరం చాలా గొప్పగా ఉండబోతుంది. ఉన్నతపరమైనటువంటి చదువులు కలిసి వస్తాయి. విదేశీ విద్యలన్నింటికి కూడా చక్కని అవకాశాలు ఉంటుంటాయి. నిరంతరమైనటువంటి కృషితో, నిరంతరమైనటువంటి పట్టుదలతో ఈ సంవత్సరం మీరు మెరుగైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులకు ఈ 2025వ సంవత్సరం చాలా గొప్పగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. మీ పరిశోధనలకు ప్రాథమికమైనటువంటి వాటికి చక్కని మార్గాలు కూడా లభిస్తుంటాయి.
నూతనమైనటువంటి ఆవిష్కరణలు చేయటం ద్వారా మీకు పేరు ప్రఖ్యాతులు లభిస్తుంటాయి. తదుపరి ఉద్యోగ విషయాల్లో కనుక చూసినట్లయితే మిథున రాశి వాళ్లకు ఈ సంవత్సరం మంచి పురోభివృద్ధి ఉంటుంది. నూతనమైనటువంటి అవకాశాలు పొందుతుంటారు. వాటిని ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలుంటాయి. మీ కృషికి తగినటువంటి పట్టుదల, మీకున్నటువంటి ముందు చూపుతో మీ పెద్దవారు, మీ ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందగలుగుతారు ఈ సంవత్సరము. ఇక వ్యాపారం 2025వ సంవత్సరంలో మిథున రాశి వారుల యొక్క నిర్వహించేటటువంటి వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి విషయాలు తెలుసుకున్నట్లయితే ఈ సంవత్సరం వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు నూతనమైనటువంటి ఒప్పందాలు కలిసి వస్తాయి. వివిధ రూపాల్లో చేపట్టేటటువంటి ప్రాజెక్టులన్నీ కూడా విజయవంతం అవుతుంటాయి. మీ యొక్క వ్యాపార పరిధిని మరింతగా విస్తరింపచేసేటటువంటి ఆలోచనలు కలుగుతాయి. వ్యాపారాలు విస్తరించేటటువంటి వాళ్లకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపార భాగస్వామ్య సంబంధమైనటువంటి మంచి అనుబంధాలు, మంచి అవగాహనతో కూడినటువంటి మెరుగైనటువంటి ఫలితాలు వ్యాపార రంగంలో మిథున రాశి వారు ఈ సంవత్సరం పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరోగ్యం 2025వ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క ఆరోగ్య విషయాలు కనుక జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆరోగ్య విషయంలో వీళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నిద్రాహీనత అంటే సమయానికి నిద్రపోకపోవటం, దాని ద్వారా ఒత్తిడి వివిధ రూపాల్లో పెరగటం, తద్వారా శారీరకమైనటువంటి నీరసాలు, ఒళ్ళు నొప్పులతో కూడినటువంటి బాధలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్కగా ధ్యానం చేసుకోవటం, అలాగే మీ స్థాయిలో వ్యాయామం చేసుకోవాల్సినటువంటి అవసరాలు చాలా ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆరోగ్య విషయాల్లో కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే అవి పెద్దదిగా అనారోగ్య సమస్యగా మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయాల్లో మాత్రం ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండటం మంచిది. తదుపరి ఆర్థిక విషయాలు, ధన సంబంధమైనటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో స్థితిగతులు బలంగా ఉంటాయి. నూతనమైనటువంటి ఆదాయ మార్గాలు మీ కుటుంబాన్ని అభివృద్ధిలోకి తెస్తుంటాయి. కానీ ఖర్చులను నియంత్రించుకోలేకపోతూ ఉంటారు. జాగ్రత్తగా కుటుంబ పరిస్థితులను చేసుకొని పరిస్థితులకు తగినటువంటి విధంగా ఖర్చులు చేయటం మంచిది. తదుపరి అప్పులు, వివిధ రూపాల్లో మీ వ్యక్తిగతం కోసం లేదా మీ కుటుంబం కోసం చేసినటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో ఆ అప్పులను తీర్చివేయటానికి ఈ 2025వ సంవత్సరం బాగా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మళ్ళీ కొన్ని అవసరాల కోసం కనుక మళ్ళీ అప్పులు చేసేటటువంటి ఆలోచన, అటువంటి అవసరం కనుక మీకు ఏర్పడితే చాలా జాగ్రత్తగా వాటిని ముందుకు తీసుకువెళ్ళిన తప్పితే అనవసరమైనటువంటి అవసరాల కోసం, విలాసాల కోసం అప్పులు చేయటం మంచిది కాదు. తరువాత ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారాల విషయంలో మీకు ఈ సంవత్సరం పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకోగలుగుతారు. ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన కొన్ని క్రొత్త నిబంధనలు ఏవైతే ఉంటాయో అవి మీకు అనుకూలంగా మారేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం కోసమే నియమాలను ఏర్పాటు చేస్తారు. కాబట్టి నిజాయితీగా వ్యవహరించేటటువంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తరువాత రాజకీయంగా కనుక చూస్తే మిథున రాశి వాళ్లకు ఈ సంవత్సరం మంచి పురోగతితో కూడుకున్నటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ప్రజల యొక్క మద్దతు, తోడ్పాటు మీకు లభిస్తూ ఉంటాయి. మీరు చేసేటటువంటి వివిధ రూపాల్లో కార్యక్రమాలు, ప్రజలకు అవసరమైనటువంటి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయటం ద్వారా వారి యొక్క గుర్తింపు, గౌరవాలను పొందే అవకాశాలు ఉన్నాయి. తరువాత పారిశ్రామిక రంగం, మిథున రాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క పారిశ్రామిక విషయాలు కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సంవత్సరం మీకు పారిశ్రామిక రకంగా మంచి విజయాలను కలుగచేసేటటువంటి సంవత్సరంగా ఉంటుంది. నూతనమైనటువంటి కొన్ని రకాల పెట్టుబడులతో కూడినటువంటి వ్యాపారాలు
ప్రారంభించేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాల్లో కనుక మిథున రాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచి ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బలమైనటువంటి పరిశీలన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుండాలి తప్పితే ఏదో ఆకర్షణకు వెళ్ళి మీరు పెట్టుబడులు పెడితే మాత్రం ఇబ్బందులు తప్పవు. తరువాత టీవీ, సినిమాలు, మీడియా రంగం. ఈ టీవీ, చలనచిత్రాలు, మీడియా రంగానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మిథున రాశి వాళ్లకు ఈ సంవత్సరము మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు లేదా కళా సంబంధమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి. మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు, గౌరవాలు ఏర్పడతాయి. తదుపరి ప్రేమ సంబంధమైనటువంటి విషయాలు. ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో మిథున రాశి వాళ్లకు ఈ సంవత్సరం పరస్పరం మంచి విశ్వాసాలు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా నమ్మకాలు పెరిగి నూతనమైనటువంటి బంధాలకు దారితీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని రకాల సవాళ్లు ఎదురైనప్పటికీ కూడా అవి తగ్గిపోవటం లేదా వాటిని మీరు పరిష్కరించుకోవటం ద్వారా మీ యొక్క బంధాలను మరింతగా బలపరుచుకునేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. తదుపరి శుభకార్యక్రమాలను ఈ సంవత్సరం మిథున రాశి వారు నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. నూతనమైనటువంటి సంబంధాలు, నూతనమైనటువంటి ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. మీ దగ్గరి బంధువుల ఇళ్లలో వివిధ రూపాల్లో జరిగేటటువంటి శుభకార్యక్రమాలు జరగటం, అవి మీకు సంతోషాన్ని కలిగించడం కూడా జరుగుతుంది. తదుపరి స్నేహితులకు సంబంధించినటువంటి అంశాల్లో చూస్తే కనుక మీ స్నేహితుల యొక్క మద్దతు, వారి యొక్క సహకారం మీకు వ్యక్తిగత జీవనంగా చక్కగా ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా మీరు వారికి కృతజ్ఞతగా ఉండవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. మీ స్నేహబంధాలను మరింత దృఢత్వం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తదుపరి బంధువులకు సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటికే ఉన్నటువంటి కొన్ని రకాల ఏవైతే విభేదాలు ఉండి ఉంటాయో వాటిని పరిష్కారం చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. సంబంధాల్లో సరి అయినటువంటి అవగాహన, సమతుల్యత ఎంతైనా అవసరం ఉంటుంది ఈ మిథున రాశి వారికి. తదుపరి శత్రువులు అంటే మనకు వ్యతిరేకంగా వ్యవహరించేటటువంటి వారు అని అర్థం. కాబట్టి ఎప్పుడు కూడా శత్రువులు నాశనం కావాలి అని కోరుకోకూడదు. భగవంతుని యొక్క అనుగ్రహం చేత వారి యొక్క మనస్సు మారితే చాలు అనేటటువంటి భావనతో కనుక మీరు ఆలోచన చేస్తే శత్రు సంబంధమైనటువంటి విషయాల్లో అన్నీ కూడా శుభాలు జరుగుతుంటాయి. శత్రువులపై మీరు చక్కని విజయాలు సాధించుకుంటారు. తద్వారా వారికి గుణపాఠము నేర్పిన వారు అవుతూ ఉంటారు. వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు నష్టాన్ని కలిగించలేరు. కాబట్టి శత్రువుల విషయంలో ఈ సంవత్సరం మీరు భయపడనవసరం లేదు. ఇక ప్రయాణాలు ఈ సంవత్సరం అనుకున్నటువంటి విధంగా దగ్గరి ప్రయాణాలు మాత్రం చేయగలుగుతారు. ప్రయాణాల ద్వారా కొత్త అనుభవాలు, సంతోషాలు మీరు అనుభవించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి వాహనాలు. మిథున రాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క వాహన సంబంధమైనటువంటి అంశాలు మనం ఆలోచన చేస్తే కనుక ఈ సంవత్సరం నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే మీరు వాడుతున్నటువంటి వాహనాల విషయంలో మరమ్మతులకు సంబంధించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ సంవత్సరము ఈ మిథున రాశి వారికి అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య, అదృష్ట దిశలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీరికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 5గా ఉంటుంది. అలాగే అదృష్ట రంగు గులాబీ రంగు మరియు బంగారు వర్ణము మీకు కలిసి వచ్చేటటువంటి రంగులుగా చెప్పవచ్చు. అలాగే వాయువ్య దిశ మీకు కూడా కలిసి వస్తుంది. వాయువ్యం అంటే పశ్చిమము లేదా పడమర, అలాగే ఉత్తరము, ఈ మధ్య భాగాన్ని వాయువ్యం అంటుంటాం. దీన్నే మనం వెస్ట్ అలాగే నార్త్ కార్నర్గా పిలుస్తూ ఉంటాం. ఈ నార్త్ వెస్ట్ కార్నర్ను మనం వాయువ్య దిశగా చెప్తుంటాం. ఈ వాయువ్య దిశ మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి దిశగా మీరు గుర్తుంచుకోవాలి. ఇవి ఈ 2025వ సంవత్సరానికి కాను
మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మంచి మంచి విషయాలు ఎంతో మనం విపులంగా చర్చించడం జరిగింది కాబట్టి ఇది ఎవరికైనా ఉపయోగపడేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను షేర్ చేయటం ద్వారా కూడా మీరు పుణ్యబలాలను పొందవచ్చు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.